డయాబెటిక్ కోమాలోకి వెళ్ళారు. అంటే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళబోయే టైంలో ఆఖరిగా ఆవిడని చూడగలిగింది నేను మాత్రమే. అలాంటి మహానటి చనిపోయింది అన్న తర్వాత కూడా మేము దుఃఖాన్ని తట్టుకోలేకపోయాం. ఇక్కడే హైదరాబాద్లోనే అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు గారు, దాసర్ గారి డైరెక్షన్లో మేమందరం కలిసి యాక్ట్ చేస్తున్న సినిమా. అప్పుడు వార్త తెలిసింది చనిపోయారు ఆవిడ అని. తట్టుకోలేకపోయాం ముగ్గురం కూడా. దాసర్ గారు అయితే ఎప్పుడు కూడా సావిత్రి గారిని అక్క అక్క అంటారు, ఆవిడ కూడా అబ్బాయి అబ్బాయినే పిలిచేది ఆవిడ. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఎన్ని సినిమాలు చేశారో, ఎన్ని సూపర్ హిట్ చేశారో మీకు అందరికీ తెలుసు. మేము ముగ్గురు నిర్ణయించుకున్నప్పటికప్పుడు మనం టికెట్స్ తెప్పించేస్తాను, వెంటనే మనం ఢిల్లీ వెళ్దాం, మన చెన్నై వెళ్దాం, అంత్యక్రియల్లో మనం పాల్గొవాలి అని చెప్పి అనుకోవటం. ముగ్గురం కలిసి వెళ్ళాం అంత్యక్రియలకి. ఆవిడ అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఆ కన్నీళ్ళు కూడా అక్కడే కార్చి మళ్ళీ అమ్మ నువ్వు ఎప్పటికీ నువ్వు చిరంజీవిగా ఉంటావు, నువ్వు ఎప్పటికీ కూడా తెలుగు సినిమా కాదు ప్రపంచ సినిమా ఏది కూడా మిమ్మల్ని మర్చిపోదు అని చెప్పి అనుకున్నాం. అలాగే అనేక అనుభవాలు ఆవిడతోటి. మహానటి. ఇవాళకి కూడా ఆవిడ చనిపోయిన తర్వాత కూడా మహానటి సినిమా వచ్చి కూడా ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అలాగే అందులో మహానటి పాత్ర వేసినటువంటి ఆ నటికి బెస్ట్ యాక్ట్రెస్గా ఎలా వచ్చిందో కూడా మనకు తెలుసు. అంత గొప్ప మహానటి వాళ్ళ ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఒకరోజు సంజయ్ కిషోర్ నా దగ్గరకు వచ్చి, సంజయ్ కిషోర్ ఒకరోజు నా దగ్గరకు వచ్చి బుక్ ఒకటి రాసేవండి సావిత్రి గారి మీద, దానికి ముందు మాట రాయాలండి అన్నాడు. అని ఈ కాపీ ఇచ్చారని తీసుకొచ్చి ఇవ్వగానే చూసి ఇక అసలు లోపల ఏముందని చూడలే, అసలు ఆ బొమ్మ ఇంకా చూస్తున్నా, ఎంత లైవ్లీగా ఉందయ్యా, ఒక్కసారి నాకు ఒక్క ఫోటో దివే, ఇట్లా గుండెలకి హత్తుకొని ఉంటాను నేను ఇట్లా అని అలా ఫోటో తీయించుకున్నా. ఇవాళ ఇంత అద్భుతమైన బుక్ని తయారు చేసిన సంజయ్ కిషోర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను.